ప్రీవియస్ క్లాస్ లో మనం ప్లేటోస్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసాము, దాని మీద పీవైక్యూస్ కూడా డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ లో లెట్స్ లుక్ ఎట్ ప్లేటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం. సో వెరీ ఇంట్రెస్టింగ్ థియరీ ఇది. మీకు తెలిసిన కమ్యూనిజం, కార్ల్ మార్క్స్ కమ్యూనిజం కి దీనికి సంబంధం లేదమ్మా. కార్ల్ మార్క్స్ కంటే ముందే ప్లేటో వచ్చారు, అండ్ ప్లేటోస్ వెర్షన్ ఆఫ్ కమ్యూనిజం ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కార్ల్ మార్క్స్ వెర్షన్ ఆఫ్ కమ్యూనిజం. సో మనకు తెలిసిన కమ్యూనిజం వేరు, ప్లేటో కమ్యూనిజం వేరు. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. అండ్ ఒక పీవైక్యూ కూడా వచ్చింది మీకు, మోడర్న్ కమ్యూనిజం ని ప్లేటో కమ్యూనిజం ని కంపేర్ చేస్తూ రాయమని చెప్పి ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు compare it with Karl Marx communism as well. So let's understand Plato's theory of communism, then let's compare it with Karl Marx communism. ఆ తర్వాత ఈ కమ్యూనిజం కి థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి లింక్ చేస్తూ కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి ఒక రకంగా ఇది సప్లిమెంటరీ, దానికి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది పీవైక్యూ, అది కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. అసలు ప్లేటోస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం ఎందుకు, కమ్యూనిజం గురించి ప్లేటో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు కమ్యూనిజం అంటే ఏంటి, అవన్నీ మాట్లాడదాం. సో బిఫోర్ దట్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, ఎందుకు తీసుకొచ్చారు? టు ఎలిమినేట్ ప్రైవేట్ ఇంట్రెస్ట్స్. ప్రైవేట్ ఇంట్రెస్ట్ ని ఎలిమినేట్ చేయడానికి. ఎవరి మధ్య, ఎవరిలో? అమాంగ్ ద గార్డియన్ క్లాస్. సో గార్డియన్ క్లాస్ అంటే ఎవరు? రూలర్స్ ప్లస్ ఆక్సిలరీస్. ఆక్సిలరీస్ అంటే సైనికులు. ఈ రెండు క్లాసెస్ కి కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు. ప్రైవేట్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ స్వప్రయోజనాలు అన్న ఆలోచనే వాళ్ళకి రాకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశం. సో వాళ్ళు ఎప్పుడూ కూడా దే షుడ్ ఓన్లీ థింక్ అబౌట్ స్టేట్ ఇంట్రెస్ట్. స్టేట్ ఇంట్రెస్ట్ అంటే దేశ ప్రయోజనాలు మాత్రమే, వాళ్ళ యొక్క రాజ్యం లేదా దేశ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళ దృష్టిలో ఉండాలి. సో వాళ్ళు చేసే ప్రతి పని కూడా ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, దేశ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఉండాలి. వాళ్ళకి స్వార్థం అనేది ఏ రకంగానూ రాకూడదు అనే ఉద్దేశంతో ప్లేటో కమ్యూనిజం ని ప్రపోజ్ చేశారు. సో కమ్యూనిజం లో ఏం చెప్పారనేది మనం చూద్దాం. బట్ కాంటెక్స్ట్ ఏంటంటే టు ఎలిమినేట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళు కంప్లీట్ గా ప్రజల కోసమే పనిచేయాలి, కంప్లీట్ గా దేశం కోసమే పనిచేయాలి. వాళ్ళ ఆలోచనలో స్టేట్ తప్పితే వేరేది రాకూడదు అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ లార్జర్ విజన్ ఆఫ్ అచీవింగ్ జస్టిస్ యాజ్ హార్మనీ. సో ఇప్పుడు చూద్దాం అసలు ఫీచర్స్ ఏంటి, మెయిన్ ఫీచర్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. కీ ఫీచర్స్ ఆఫ్ ప్లేటోస్ కమ్యూనిజం. సో ఫస్ట్ థింగ్, అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఈ గార్డియన్ క్లాస్, రూలర్స్ కి ఆక్సిలరీస్ కి ఇద్దరిని కలిపి మనం గార్డియన్స్ అంటాం. గార్డియన్స్ అంటే అర్థమైంది రూలర్స్ ప్లస్ ఆక్సిలరీస్. మనకి 3 క్లాసెస్ కదా ప్లేటో మాట్లాడింది, రూలర్స్, ఆక్సిలరీస్, ప్రొడ్యూసర్స్. అందులో ఈ 2 కేటగిరీస్ ని కలిపి మనం గార్డియన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ గార్డియన్స్ కి దే కెనాట్ ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ ఆర్ అక్యూములేట్ వెల్త్. వాళ్ళు వెల్త్ అక్యూములేట్ చేయడానికి లేదు, సొంతంగా ప్రాపర్టీ కలిగి ఉండడానికి లేదు. దే కెనాట్ ఓన్ ఇట్. అయితే వాళ్ళకి అవసరమైన నెసెసిటీస్ అన్ని కూడా స్టేటే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇల్లు, వాకిళ్ళు అవన్నీ కూడా స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది. దే లివ్ కమ్యూనలీ, అంటే ప్రజలతో పాటే కలిసి బతుకుతారు. అండ్ అవాయిడ్ టెంప్టేషన్ టు యాక్ట్ సెల్ఫిష్లీ. సెల్ఫిష్ గా యాక్ట్ చేసే టెంప్టేషన్ ఆబ్వియస్ గా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళంటూ వేరేగా సొంత ఇల్లు లాగా బతకరు. గార్డియన్ క్లాస్ అంతా కలిసి ఉంటారు. సో గార్డియన్ క్లాస్ అంతా కలిసి నివసిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి అవసరమైనవన్నీ స్టేటే ప్రొవైడ్ చేస్తుంది. సో సొంతంగా ఇది నా ఇల్లు, ఇది నా ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ ఉండదు. సో స్టేట్ ప్రొవైడెడ్ ప్రాపర్టీస్ లోనే వాళ్ళు స్టే చేస్తారు. ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన ఇల్లు కదా, పెద్ద పెద్ద హాల్స్ కావచ్చు, అట్లాంటి వాటిలో నలుగురితో పాటు కలిసి ఈ గార్డియన్ క్లాస్ నివసిస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఎవరు ప్రపోజ్ చేయలేదు ఇప్పటి వరకు అండి. ప్లేటో తర్వాత కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదు. ప్లేటో ముందు ఎవరు చేయలేదు, ప్లేటో తర్వాత కూడా ఎవరు చేయలేదు. ప్లేటో మాత్రమే చేసిన ఒక వెరైటీ కమ్యూనిజం. అది కమ్యూనిజం ఆఫ్ ఫ్యామిలీస్. కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీస్ అంటే ఓకే, కమ్యూనిజం అంటే అర్థం ఏంటమ్మా? కమ్యూనిటీ ఓనర్షిప్. సింపుల్ గా మీరు కమ్యూనిజం అనగానే కన్ఫ్యూజ్ అవ్వకుండా కమ్యూనిటీ ఓనర్షిప్ అని పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. సో అంటే ఏది ఎవరిది కాదు, అన్ని అందరివి అనే కాన్సెప్ట్ అన్నమాట. సో కమ్యూనిజం ఆఫ్ ఫ్యామిలీస్ తీసుకోండి. అంటే ఇక్కడ అన్ని అందరివి అనేది ఇక్కడ వర్తించదు, జాగ్రత్తగా వినండి. నో ప్రైవేట్ ఫ్యామిలీస్ అమాంగ్ గార్డియన్స్.
అంటే నీకంటూ ఫ్యామిలీ ఉండకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ వైఫ్, యూ షుడ్ నాట్ హ్యావ్ యువర్ ఓన్ చిల్డ్రన్. వీళ్ళు నా పిల్లలు, తిను నా భార్య, ఇది నా ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్లేటో ఏం చెప్తున్నారంటే ఫ్యామిలీస్ ఉండొద్దు అన్నారు, పిల్లలకు అనొద్దు అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఫ్యామిలీస్ ఉండొద్దు అన్నారు కానీ పిల్లల్ని కనొద్దు అనలేదు. భార్య ఉండకూడదు అంటున్నారు కానీ సెక్స్ లో పాల్గొనకూడదు అనలేదు. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడండి. సో పిల్లలు మాత్రం కనాలి, అండ్ అలాంటి పిల్లలు దే ఆర్ రైజ్డ్ కలెక్టివ్లీ. బయోలాజికల్ టైస్ ఆర్ హిడెన్ టు ప్రివెంట్ నెపోటిజం అండ్ ఎన్ష్యూర్ లాయల్టీ టు ద స్టేట్. సో పిల్లలు ఎలా కంటారనేది నెక్స్ట్ పాయింట్ లో చెప్తాను, నెక్స్ట్ పాయింట్ లో మనం మాట్లాడదాం. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే యూ షుడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్, యూ షుడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. పిల్లలు ఉండకూడదు. ఐఎమ్ సారీ, యూ షుడ్ నాట్ హ్యావ్ ప్రైవేట్ ఫ్యామిలీస్. ప్రైవేట్ ఫ్యామిలీస్ ఉండకూడదు. ప్రైవేట్ ఫ్యామిలీస్ అనేవి ఉండకూడదు అనేది మేజర్ పాయింట్. ఎందుకు ఉండొద్దు అని చెప్పారు ఆయన? ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ ఉంటే ఆస్తి కూడగొట్టుకోవాలనే ఆలోచనలు వస్తాయి. ప్రైవేట్ ఫ్యామిలీస్ ఉంటే ఇది నా ఫ్యామిలీ, నా పిల్లలు అని వాళ్ళ కోసం ఆలోచించే ఆ అవకాశం ఉంటుంది. సో ఆ రెండు జరగకూడదు అంటే, ఫేవరిటిజం, నెపోటిజం లాంటివి జరగకూడదు అంటే అసలు ప్రైవేట్ ఫ్యామిలీసే ఉండకూడదు అని చెప్పారు. పిల్లలు మాత్రం కనొచ్చు అని చెప్పారు. ఎలా కంటారనేది నేను తర్వాత చెప్తాను. అయితే అలా కన్న పిల్లల్ని దే ఆర్ రైజ్డ్ కలెక్టివ్లీ. అంటే పిల్లల్ని కంటావు కానీ నువ్వు పెంచవు. ఎవరు పెంచుతారు వాళ్ళని? కలెక్టివ్ రైజింగ్ అంటే సమాజమే పెంచుతుంది. మేబీ ఆయన ఉద్దేశంలో అక్కడ ఇప్పుడు చాలా మనకి ఆయాలు గట్రా ఉంటారు కదా, ఆయాలు పెంచుతారు చిన్నపిల్లల్ని. ఆ రకంగా ఒక సెటప్స్ ఉంటాయి. పిల్లలు ఎవరన్నా కంటే అక్కడికి వస్తారా పిల్లలు, ఆ పిల్లల్ని ఆయాలు గట్రా పెంచి పెద్ద చేస్తారు. సో బయోలాజికల్ టైస్ ఆర్ హిడెన్. అంటే ఎవరి పిల్లలు లేదా ఎవరు తల్లిదండ్రులు అనే విషయాలు చెప్పరు. అటు తల్లిదండ్రులకి చెప్పరు, ఇటు పిల్లలకి చెప్పరు. దే ఆర్ కంప్లీట్లీ హిడెన్, చెప్పరు. ఎందుకంటే చెప్తే వీడు నా కొడుకు, ఆయన నా తండ్రి అనే ఫీలింగ్ వస్తుంది. అలా రాకూడదు. సో పిల్లలు కూడా లాయల్టీ టు ద స్టేట్. చూసారా, వాళ్ళు పెరిగినప్పుడు కమ్యూనిటీ రైజింగ్ లో పెరుగుతారు కాబట్టి వాళ్ళు స్టేట్ పట్ల లాయల్టీతో ఉంటారు. ఇతను మా నాన్న, ఇతను మా అమ్మ అని కాకుండా మొత్తం సమాజాన్ని తమ కుటుంబంగా భావిస్తారు. మొత్తం సొసైటీనే తమ కుటుంబంగా భావించడం అనేది జరుగుతుంది. అందువల్ల అలా లాయల్టీ టు ద స్టేట్ బిల్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్స్ ని కంప్లీట్ గా హైడ్ చేస్తారు. సో ఎవరు తండ్రి, ఎవరు కొడుకు అనే విషయాన్ని కూడా చెప్పరు. ఇందాక మీకు చెప్పాను, ఆయన పెళ్లిళ్ళు వద్దన్నారు కానీ, ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ వద్దన్నారు కానీ మేటింగ్ వద్దని చెప్పలేదు. సో మగవాడు ఆడవాళ్ళు కలవచ్చు. వినండి, కలవచ్చు అంటే ఇష్టం వచ్చినట్టు కలవడానికి లేదు, వాళ్ళకి నచ్చినట్టు కలవడానికి లేదు. మేటింగ్ అక్కర్స్ అట్ స్టేట్ ఆర్గనైజ్డ్ ఫెస్టివల్స్. మేటింగ్ ఫెస్టివల్స్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. అలాంటి టైంలో యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ మేటింగ్. అంటే మగవాడు ఆడవాళ్ళు కలవచ్చు. అండ్ సీమింగ్లీ బై లాట్, అంటే అర్థమైంది లాటరీ తీసి వేసినట్టుగా చూపిస్తారు. బట్ ఇన్ రియాలిటీ సీక్రెట్లీ కంట్రోల్డ్ బై రూలర్స్. ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. యాజ్ పార్ట్ ఆఫ్ నోబుల్ లై అన్నాడు. అంటే ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే మేటింగ్ అనేది మగవాడు ఆడవాళ్ళ కలయిక అనేది వాళ్ళు లాటరీ తీస్తాము, సో లాటరీ బట్టి మీరు కలవండి అని చెప్పి చెప్తారు బయటికి. బట్ ఇన్ రియాలిటీ సీక్రెట్లీ కంట్రోల్డ్ బై రూలర్స్. అంటే ఏ మగవాడు ఏ స్త్రీతో కలవాలి అనేది స్టేట్ ముందే డిసైడ్ చేస్తుంది. బయటికి మాత్రం ఫెయిర్నెస్ ఉంది అని చూపించుకోవడానికి లాటరీ తీసినట్టుగా చెప్తారు. ఇట్స్ ఎ రిగ్డ్ లాటరీ. ఈ లాటరీని ఏం చేస్తారు? రిగ్ చేస్తారు. రిగ్డ్ లాటరీ. సో లాటరీని రిగ్ చేసేసి ఎవరితో మేట్ చేయాలనేది ముందే డిసైడ్ చేస్తారు. ఎవరెవరితో మేట్ చేయలేదని ఎలా డిసైడ్ చేస్తారు? ఏ ఉద్దేశం కోసం? బెస్ట్ యూజనిక్ అవుట్కమ్స్. అంటే జెనెటికల్ గా బెస్ట్ పిల్లలు రావాలంటే మంచి జీన్స్ ఉన్న మగవాడు, మంచి జీన్స్ ఉన్న ఆడది, వాళ్ళని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉంటారు, ఎవరి ఎబిలిటీస్ ఏంటి, ఎవరి స్కిల్స్ ఏంటి చూసేసి ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు కలవాలి అని చెప్పేసి గవర్నమెంటే అరేంజ్ చేస్తుంది. కానీ అది వాళ్ళకి చెప్పదు. సీక్రెట్ గా చేస్తున్నట్టుగా ఏదో మేము లాటరీ తీస్తాము, ఎవరెవరితో కలవాలో అలా లాటరీలో వచ్చింది అన్నట్టుగా చూపిస్తారు తప్పితే
వాళ్ళు అరేంజ్ చేసినట్టుగా కనిపించదు, బట్ ఇన్ రియాలిటీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. అర్థమైందా? ఆన్లైన్ అర్థమైందమ్మా? ఈ రకంగా డేటింగ్ ని కూడా, అంటే మగవాడు ఆడది కలయికని కూడా స్టేట్ రెగ్యులేట్ చేస్తుంది. అక్కడ ఉద్దేశం ఏంటి? రెగ్యులేషన్ ఎందుకు చేస్తుందంటే టు హ్యావ్ బెస్ట్ పాసిబుల్ చిల్డ్రన్ ఫర్ ద స్టేట్. అలా రెగ్యులేట్ చేస్తే మనకి బెస్ట్ చిల్డ్రన్ పుట్టుకొస్తారు, మంచి జీన్స్ ఉన్న పిల్లలు పుడతారు, మంచి ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు పుడతారు. అట్లాంటి వాళ్ళు పుడితే స్టేట్ కి వాళ్ళు ఉపయోగపడతారు. సో హీఈస్ అబ్సెస్డ్ విత్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, ప్లేటో ఆలోచన విధానంలో, థాట్ ప్రాసెస్ లో దెర్ ఈస్ అబ్సెషన్ విత్ స్టేట్. నాకు ఐడియల్ స్టేట్ కావాల్సిందే అని ఆయన ఫిక్స్ అయిపోయాడు ముందు. సో ఆయన ఏం చెప్పినా, థియరీ ఆఫ్ ఫార్మ్స్ చెప్పినా, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినా, జస్టిస్ గురించి మాట్లాడినా, ట్రైపార్టైట్ సోల్ గురించి మాట్లాడినా, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుతున్న కమ్యూనిజం గురించి మాట్లాడినా, ఏది మాట్లాడినా సరే ఐడియల్ గోల్ ఏంటి, ఆయన అల్టిమేట్ గోల్ ఏంటి? టు హ్యావ్ అన్ ఐడియల్ స్టేట్. ఐడియల్ స్టేట్ ఉండాలి, అక్కడ గొడవలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ఫిలాసఫర్ రూల్ చేయాలి, నాలెడ్జబుల్ పీపుల్ దాన్ని నడిపించాలి. ఇది ఆయన యొక్క ఉద్దేశం. సో దానికోసమే ఆయన ఏం చెప్పినా సరే అల్టిమేట్ గోల్ అది పెట్టుకుని చెప్తారు. సో ఇక్కడ కూడా బెస్ట్ యూజనిక్ అవుట్కమ్స్, అంటే జెనెటికల్ గా బెస్ట్ క్యాండిడేట్స్ కావాలి, ఎన్ష్యూరింగ్ మోరల్ అండ్ బయోలాజికల్ ఎక్సలెన్స్. ఫిజికల్ ఎబిలిటీస్ లోనూ వాళ్ళకి ఎక్సలెన్స్ ఉండాలి, మొరాలిటీ పరంగా కూడా నాలెడ్జబుల్ పీపుల్ అయి ఉండాలి. సో అట్లాంటి మగవాడు ఆడదానికి మధ్య పుట్టే పిల్లలు మనకి దేశానికి పనికొస్తారనేది ఆయన ఉద్దేశం. సో బయోలాజికల్ టైస్ అనేవి కన్సీల్డ్ అంటే హిడెన్, రికార్డ్స్ కెప్ట్ టు ప్రివెంట్ ఇన్సెస్ట్. సో రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు టు ప్రివెంట్ ఇన్సెస్ట్. ఇన్సెస్ట్ అంటే అర్థమైందమ్మా? భార్య. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయి ఉంది, బేసికల్ గా ఈ పిల్లలు, ఈ బాబు ఈ పాప, వీళ్ళిద్దరూ ఒకే సెట్ ఆఫ్ పేరెంట్స్ కి పుట్టారు. ఒకే సెట్ ఆఫ్ పేరెంట్స్ కి వీళ్ళిద్దరు పుట్టారు. అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటి, తినికి పేరెంట్స్ ఎవరో తెలియదు, తినికి పేరెంట్స్ ఎవరో తెలియదు. మరి వీళ్ళిద్దరూ రేపు పొద్దున కలిసే అవకాశం ఉంటుంది కదా. అది ఇన్సెస్ట్. ఇన్సెస్ట్ అంటే నీ తల్లికి పిల్లలకి మధ్య, లేకపోతే అన్నకి చెల్లికి మధ్య ఉండకూడని సంబంధాలు, వాటిని ఇన్సెస్ట్ అంటాం. సో ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు, అది జరగకుండా చూసుకుంటారు. మామూలుగా మనకు అనుకోండి, నీ చెల్లి ఎవరో నీ తల్లి ఎవరో నీకు తెలుసు, మనకి తెలియకపోతే అలాంటి తప్పులు జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి తప్పులు జరగకుండా వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. సో స్టేట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, ప్రజలకు తెలియదు. సో స్టేట్ మెయింటైన్ చేస్తుంది ఎవరెవరికి పుట్టారు, ఎవరి పిల్లలు ఏంటి అని వాళ్ళు మెయింటైన్ చేస్తారు రికార్డ్స్. కానీ పీపుల్ కి తెలీదు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళ అన్న ఎవరు, వాళ్ళ చెల్లి ఎవరు అనేది పిల్లలకి తెలియకుండా పెంచుతారు అనమాట. ఇది మెయిన్ థింగ్. అర్థమైందమ్మా స్టేట్ రెగ్యులేషన్? నౌ ఇక్కడ నోబుల్ లై అని చెప్పి రాశాను, యాజ్ పార్ట్ ఆఫ్ ద నోబుల్ లై. అసలు నోబుల్ లై అంటే ఏంటి అది కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. నోబుల్ లై అంటే ఏంటి? అబద్ధం, మంచి కోసం చెప్పే ఒక అబద్ధం. నోబుల్ అంటే ఒక గొప్పది అన్నట్టు, ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో చెప్పిన అబద్ధం. ఏంటది? ఇట్స్ ఎ మిత్ టోల్డ్ బై రూలర్స్ టు మెయింటైన్ సోషల్ హార్మనీ. అంటే ప్రజల్లో సోషల్ హార్మనీ మెయింటైన్ చేయడం కోసమని ప్రజలకి ఒక మిత్ ని సర్క్యులేట్ చేసేవారు. మిత్ అంటే ఏంటి? అది నిజం కాదు, కానీ నిజం లాగా నమ్మించేవారు. ఏంటది అంటే, అందరు సిటిజన్స్ అందరూ కూడా ఎర్త్ బోర్న్ సిబ్లింగ్స్, అందరూ కూడా భూమి నుండే పుట్టారు. సో మనం అందరం కూడా సిబ్లింగ్స్ కింద లెక్క. అంటే ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు, మన తల్లి ఎవరు? భూదేవి అన్నట్టు. ఎర్త్ బోర్న్ సిబ్లింగ్స్ అని ఒక మాట చెబుతూ, ఇక్కడ ఇంకో పాయింట్, ప్రతి మనిషి సోల్, మనందరి సోల్లో కూడా పీపుల్స్ సోల్స్ కంటైన్ డిఫరెంట్ మెటల్స్. మనందరి సోల్స్ లో కూడా ఏముంటాయమ్మా? మెటల్స్ ఉంటాయంట. కొందరిలో గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది, కొందరిలో సిల్వర్ మిక్స్ అయి ఉంటుంది, కొందరిలో బ్రాంజ్ లేదా ఐరన్ మిక్స్ అయి ఉంటుంది. ట్రైపార్టైట్ సోల్ గుర్తుందా? అదే పాయింట్. కొందరిలో గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది, కొందరిలో సిల్వర్, కొందరిలో బ్రాంజ్ లేదా ఐరన్. సో పుట్టినప్పుడే మనలో మిక్స్ అయి ఉంటది. సో ఏ మిక్స్ అయ్యాయో మేము కనిపెడతాము. సో మీలో గోల్డ్ మిక్స్ అయితే మీరు రూరల్ క్లాస్కి వెళ్ళాలి, మీలో సిల్వర్ మిక్స్ అయితే మీరు ఆక్సిలరీస్ అవ్వాలి, మీలో బ్రాంజ్ లేదా ఐరన్ మిక్స్ అయితే మీరు ప్రొడ్యూసర్స్ అవ్వాలి అని చెప్పేసి ప్రజలకు వీళ్ళు చెప్తారు. బట్ ఇన్ రియాలిటీ అలా ఏం మిక్సింగ్ లేవు. వాళ్ళ ఎబిలిటీస్, వాళ్ళ న్యాచురల్ ఎబిలిటీస్ ని ఎడ్యుకేషన్ కరికులం లో వాళ్ళు ఐడెంటిఫై చేసి డిఫరెంట్ క్లాసెస్ గా డివైడ్ చేస్తారు. కానీ దిస్ ఇస్ వాట్ దే యూస్ టు టెల్ పీపుల్.
ప్రజలకు అలా చెప్తే ప్రజలు నమ్మేవారు అనమాట. బేసికల్గా ఇదంతా జరిగిందా? జరగలేదు. ప్లేటో రిపబ్లిక్ అనే బుక్ లో రాసుకున్నది ఇదంతా. ఇట్ ఈస్ ఆల్ హైపోథెటికల్. నిజంగా ప్రజలు నమ్మేవారా సార్? ఆ రోజుల్లో ఏం జరిగింది? మీరు అలా ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే ప్లేటో చెప్పింది జరగలేదు రియల్ లైఫ్ లో. ఆల్ దిస్ ఈస్ హిస్ ఇమాజినేషన్. ఆయన ఒక బుక్ రాసుకొని ఒక ఐడియల్ స్టేట్ ఉంటుంది, ఆ ఐడియల్ స్టేట్ లో ఇలా ఉంటుంది, ఇలా ఉండాలని చెప్పి రాసుకున్నాడు ఆయన. ఆయన రాసింది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, ఎక్కడ జరగనో లేదు, ఎక్కడ జరగనో లేదు. సో ఆల్ దిస్ ఈజ్ హిజ్ ఇమాజినేషన్. అతని ఇమాజినేషన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో సిటిజన్స్ ఆర్ ఎంకరేజ్ టు యాక్సెప్ట్ దేర్ క్లాస్ యాజ్ న్యాచురల్ అండ్ డివైన్లీ ఆర్డర్డ్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు చేశారంటే సిటిజన్స్ ప్రభుత్వం పట్ల తిరుగుబాటు చేయకుండా, గొడవలు పెట్టకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనందరం ఎర్త్ కి పుట్టాము. మనం పుట్టినప్పుడే మనలో కొందరిలో గోల్డ్ మిక్స్ అయింది, కొందరిలో సిల్వర్ మిక్స్ అయింది, కొందరిలో బ్రాంజ్ మిక్స్ అయింది అని చెప్పేస్తే ఓకే, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి మనం ఊరుకుంటాం. లేదు, ప్రభుత్వం మమ్మల్ని విడదీస్తుంది, నన్ను ఇలా అంటుంది, నన్ను అలా అంటుందంటే ఎక్కడో తిరుగుబాటు చేయడం కానీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిటిజన్స్ వాళ్ళ క్లాస్, వాళ్ళ ప్రొడ్యూసర్ క్లాసా లేదా ఆక్సిలరీ క్లాసా లేకపోతే రూరల్ క్లాసా అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది న్యాచురల్, దేవుడిచ్చింది అని వాళ్ళకి నమ్మించేలాగా చేసేవారు. బట్ ఇన్ రియాలిటీ ఆయన మెరిటోక్రసీతోనే వెళ్ళారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా, ఎలాబొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ప్రజల్ని ఎవాల్యుయేట్ చేసేవారు. కానీ ప్రజలు నమ్మేలా చేయడం కోసం దిస్ ఈస్ వాట్ హీ సజెస్టెడ్. ఇట్స్ ఎ నోబుల్ లై దట్ వీ హ్యావ్ టు టెల్ ఆల్ ద సిటిజన్స్. ఏంటది? కొందరిలో గోల్డ్ మిక్స్ అయ్యింది, కొందరిలో సిల్వర్ మిక్స్ అయింది, కొందరిలో బ్రాంజ్ మిక్స్ అయ్యింది అని చెప్పి ప్రజల్ని తను ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో దానికి అపోజ్ చేయకుండా యాక్సెప్ట్ చేసేలాగా చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. సో పర్పస్, అసలు అల్టిమేట్ గా ఈ థియరీ ఆఫ్ కమ్యూనిజం ఆయన ప్రపోజ్ చేశారు కదా. పర్పస్ ఆఫ్ కమ్యూనిజం ఏంటి? ఇక్కడ వరకు అర్థమైందమ్మా అందరికి? టిల్ నౌ ఆన్లైన్ రైట్. సో పర్పస్ ఏంటి? టు రిమూవ్ సోర్సెస్ ఆఫ్ కరప్షన్. వెల్త్, ఫ్యామిలీ అంబిషనే కదమ్మా కరప్షన్. ఈ రోజు ఎవడైనా సరే లంచాలు తీసుకుంటున్నాడు, కరప్షన్ చేస్తున్నారంటే ఎందుకోసం చేస్తారు? నా ఫ్యామిలీ కోసం, మా పిల్లల కోసం, ఇలాంటి ఆలోచనలే కదా. ప్రాపర్టీ కూడబెట్టుకోవాలి. సో నీకు ప్రైవేట్ ప్రాపర్టీయే లేకపోతే, నీకంటూ ఫ్యామిలీ లేకపోతే కరప్షన్ చేసి ఏం చేస్తావు? నువ్వు దాచుకుని ఏం చేస్తావు? ఎవరికి ఇస్తావు? అందుకు నీకు కరప్షన్ అనేది పోతుంది కంప్లీట్ గా. రెండోది, ఫాస్టర్ యూనిటీ అండ్ హార్మోనీ ఇన్ ద గార్డియన్ క్లాస్. దీనివల్ల ఏమవుతుంది? గార్డియన్ క్లాస్ అంతా కూడా కలిసి ఉంటారు. గార్డియన్ క్లాస్ లో నువ్వు వేరు, నేను వేరు. ఇప్పుడు రూలర్స్ ఉన్నారు, ఎక్కువ మంది రూలింగ్ క్లాస్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా ఆ గొడవలు రావడం కానీ, కొట్టుకోవడం కానీ ఇట్లాంటివి ఉండవు. యూనిటీ అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కమ్యూనల్ గానే ఉంటారు, కలిసి ఉంటారు, కలిసి ప్రభుత్వంలో భాగంగా ఉంటారు. అండ్ అలైన్ ప్రైవేట్ లైఫ్ విత్ పబ్లిక్ గుడ్ టు మెయింటైన్ జస్టిస్. ఈవెన్ నీ ప్రైవేట్ లైఫ్ అంటే నీ ప్రైవేట్ సెక్షువల్ లైఫ్ ని కూడా పబ్లిక్ గుడ్ తో అలైన్ చేసేసాడు. అంటే నువ్వు ఎవరితో కలవాలి అనేది కూడా ప్రజాక్షేమం దృష్టిలో పెట్టుకుని అన్నట్టుగా ఆయన అలైన్ చేసేసారు. అప్పుడే జస్టిస్ వస్తుందని చెప్పి ఆయన భావించారు. అంటే నీ ఫ్యామిలీ లైఫ్ అనేది, నీకు సెపరేట్ ఫ్యామిలీ ఉండదు. ఈవెన్ బయోలాజికల్ సెక్షువల్ డిజైర్స్ మనుషులకు ఉంటాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వానికి ఉపయోగపడేలా ఉపయోగించేసుకోవాలి అన్నట్టుగా ప్లేటో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ కమ్యూనిజం ని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఆబ్వియస్లీ ఈ కమ్యూనిజం కి క్రిటిసిజం ఏంటి? హౌ డు వి క్రిటిసైజ్ ఇట్? ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ అన్యాచురల్ అండ్ ఇంప్రాక్టికల్. అరిస్టాటిల్ ఏమన్నారంటే ప్లేటోస్ కమ్యూనిజం అనేది పర్సనల్ రెస్పాన్సిబిలిటీని వీకెన్ చేస్తుంది అన్నారు. అంటే అరిస్టాటిల్ చెప్తున్న పాయింట్ ఏంటంటే మనిషికి ప్రైవేట్ ప్రాపర్టీ, ఫ్యామిలీ అనే ఉంటే ఒక రకమైన సెన్స్ ఆఫ్ మోటివేషన్ టు వర్క్. ఇప్పుడు మనిషి ఇప్పుడు కష్టపడాలి అని ఎందుకు అనుకుంటాడు? రేపు పొద్దున్న నేను సంపాదించుకుంటాను, నాకంటూ ఆస్తి కూడా పెట్టుకుంటాను అన్న అవకాశం ఉంటేనే కష్టపడాలనుకుంటాడు. నాకంటూ ఆస్తి లేదు, నాకంటూ ఫ్యామిలీ లేదు అనేటప్పుడు హీ మైట్ లూజ్ ద మోటివేషన్ టు వర్క్ ఆల్సో. సో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది పోవచ్చు. ఇప్పుడు నీ కుటుంబం ఉందనుకో, కుటుంబాన్ని పెంచి పోషించాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంటది. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది కాబట్టి నువ్వు ఎఫర్ట్ పెట్టి పని చేస్తావు. అలా కాకుండా కుటుంబమే లేకపోతే, ప్రైవేట్ ప్రాపర్టీ లేకపోతే నీకు ఆ ఫీలింగ్ పోవచ్చు, కష్టపడాలన్న తపన పోవచ్చు. అండ్ ఇంకో పాయింట్ చూడండి, క్లీమ్నాసర్, వాట్ ఈస్ కామన్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ గెట్స్ ద లీస్ట్ కేర్. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు నీ ఇంట్లో ఉన్న వస్తువు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు, ప్రభుత్వానికి సంబంధించింది కేర్లెస్ గా చూస్తావు. ఎందుకు? బికాస్ గవర్నమెంట్ కి సంబంధించిందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఉంది, లేకపోతే పార్క్ ఉంది, అది ఎవరిది? అందరిది. అలాంటి దాన్ని మనం నీట్ గా ఉంచుతామో ఉంచాం, మన ఇంటిని నీట్ గా ఉంచుకుంటాం.
ఎందుకు? ఇల్లు అనేది నీ ఒక్కడికే చెందింది, పార్క్ అందరికీ చెందింది. నేను ఎందుకు నీట్గా ఉంచాలి, వాడు ఉంచుతాడు లేకపోతే ఇంకోటి ఉంచుతాడు, నేను ఒక్కడనే వాడతాను ఏంటి, ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది. మీరు చెప్తున్న పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ కామన్ టు ద గ్రేటెస్ట్ నెంబర్, ఎక్కువ మందికి చెందింది అనేసరికి దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇది రియాలిటీ కదమ్మా. ఇట్ గెట్స్ ద లీస్ట్ కేర్. మనకి మాత్రమే చెందిందంటే మనం కేర్ తీసుకుంటాం, ఇది అందరికీ చెందిందంటే పట్టించుకోం. ఇప్పుడు పిల్లలు కమ్యూనల్లీ రైజ్డ్ అని చెప్తాం, ఆ పిల్లలు ఎవరు పట్టించుకుంటారు? మొత్తం కమ్యూనిటీ వాళ్ళు పెంచాలని చెప్పి ప్లేటో చెప్పారు. సో ఈ పిల్లలు ఎవరికి చెందుతాడంటే మొత్తం దేశానికి, మొత్తం రాష్ట్రానికి చెందినవాడు అని చెప్పి, లేదా మొత్తం సొసైటీకి చెందినవాడు అని చెప్తాం. సో మొత్తం సొసైటీకి చెందితే ఆ పిల్లల్ని కేర్ ఇస్తారా? ఇవ్వరనేది ఆయన పాయింట్. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, వాడు మా ఇద్దరికి పుట్టిన పిల్లడు అంటే మేము వారిద్దరిని బాగా చూసుకుంటాం. అలా కాకుండా ఈ బాబు తల్లిదండ్రులతో సంబంధం లేకుండా కమ్యూనిటీ అతను రైజ్ చేస్తుంది అనేసరికి అతనికి ఇనఫ్ కేర్ రాదు అనేది అనదర్ పాయింట్. అర్థమైందా? ఆన్లైన్ క్లియర్? సో మనలో న్యాచురల్ ఎఫెక్షన్ అండ్ ఇవన్నీ పోతాయి, నెగ్లెక్ట్ కి దారితీస్తుంది, ఈ ఫ్యామిలీని ప్రాపర్టీని అబాలిష్ చేయడం అనేది చెడుకు దారితీస్తుంది అనేది అరిస్టాటిల్ చెప్పారు. సో అరిస్టాటిల్ డిడ్ నాట్ సపోర్ట్ ప్లేటోస్ కమ్యూనిజం. కమ్యూనిజం ఆయన సపోర్ట్ చేయలేదు. అలాగే కార్ల్ పాపర్, ఈయన ఓపెన్ సొసైటీ అని అండ్ ఇట్స్ ఎనిమీస్ అని చెప్పి రాశారు బుక్. దీంట్లో కూడా ప్లేటో సిస్టమ్ ఎలా చెప్పారు? ప్రోటో టొటాలిటేరియన్. సో టొటాలిటేరియన్ కి ఎర్లీ ఫామ్ ఇది, అంటే డిక్టేటర్షిప్ లాంటిది అది. అంటే మొత్తం అంతా గవర్నమెంటే కంట్రోల్ చేసేయడం, ఇన్ఫాక్ట్ ఈవెన్ నీ పర్సనల్ లైఫ్ ని కూడా ప్రభుత్వం గవర్నమెంట్ కంట్రోల్ చేయడం అనేది ఒక రకంగా ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు టొటాలిటేరియనిజం కైండ్ ఆఫ్ డిక్టేటర్షిప్ అని చెప్పి ఆయన ఉద్దేశం. ఆర్గ్యూయింగ్ ఇట్ సాక్రిఫైసెస్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఫర్ అన్ అన్అటైనబుల్ ఐడియల్ ఆఫ్ యూనిటీ. అన్అటైనబుల్, అది మన ఆ యూనిటీ వస్తుంది, అందరూ కలిసి ఉంటారనేది ఆయన యొక్క ఐడియల్, అది జరగదు. దానికోసం అని చెప్పేసి ఇండివిజువల్ ఫ్రీడమ్ ని సాక్రిఫైస్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ప్లేటో. సో ఇది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నీ పర్సనల్ లైఫ్ కూడా, పర్సనల్ ఫ్రీడమ్ కూడా కోల్పోయి ఇది కైండ్ ఆఫ్ టొటాలిటేరియనిజం లాంటిది, అంటే మీకు డిక్టేటర్షిప్ లాంటి సిచ్యువేషన్ కి తీసుకెళ్తున్నారు ప్లేటో అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆయన కూడా దాన్ని క్రిటిసైజ్ చేస్తారు. అలాగే ఇందాక మనం ఒకటి మాట్లాడుకున్నాం, వి స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ నోబుల్ లైఫ్. దాన్ని బెర్ట్రాండ్ రసెల్ క్రిటిసైజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే ప్లేటోస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ లయింగ్ ఫర్ స్టేట్ ఎండ్స్ యాజ్ డేంజరస్. చూసారా, స్టేట్ ఎండ్స్ అంటే అర్థం ఏంటమ్మా? స్టేట్ కోసం, ఓకే, ఓవరాల్ గా స్టేట్ కోసం లయింగ్ అనేది యాక్సెప్టెడ్ అనేది ఇక్కడ ప్లేటో యొక్క వ్యూ. దాన్ని బెర్ట్రాండ్ రసెల్ ఏమన్నారు? ఈ క్రిటిసైజ్డ్ ఇట్ as డేంజరస్, అది చాలా డేంజరస్, సజెస్టింగ్ ఇట్ ఓపెన్స్ ద డోర్ టు మ్యానిపులేషన్ అండ్ టైరనీ. సో లయింగ్ ఆయన ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో, ఒక నోబుల్ లైఫ్ ప్రజలందరికీ చెప్పాలని ఎప్పుడైతే అన్నారో, ఆబ్వియస్లీ అది చెడుకు దారితీస్తుంది. ఇంకా మ్యానిపులేషన్ కి డోర్ ఓపెన్ చేసినట్టే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో టైరనీ ఏంటంటే మనం టైరానికల్ రూలర్ అంటే ఎవరు? హూ ఇస్ ద టైరానికల్ రూలర్? డిక్టేటర్ లాగే, మళ్ళీ సేమ్ ఇవన్నీ కూడా మనకి సిమిలర్ వర్డ్స్. అంటే ప్రజల్లో స్వేచ్ఛ లేకుండా, ప్రజలకి స్వేచ్ఛ లేకుండా వెళ్ళే లీడర్స్ ని మనం అంటాం. క్రూయల్ అప్రెసివ్ లీడర్షిప్ కి, మ్యానిపులేషన్ కి దారి తీస్తుంది అని అర్థం. అంటే ఒక అబద్ధం ఆడేయాలి స్టేట్ కోసం అంటే ఇంకా అదే అలవాటు చేసేసుకునే అవకాశం ఉంటది. ప్రజల్ని మ్యానిపులేట్ చేయాలన్నప్పుడల్లా కూడా రూలర్స్ అబద్ధాలు ఆడేసే అవకాశం ఉంటుంది, అప్రెస్ చేయడానికి కూడా దాన్ని వాడేసుకునే అవకాశం ఉంటుందని ఆయన క్రిటిసైజ్ చేశారు. అలాగే పార్షియల్ కమ్యూనిజం బ్రీడ్స్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు ఈయన ఫుల్ కమ్యూనిజం చెప్పట్లా. ఎందుకు? ప్రొడ్యూసర్ క్లాస్ కి కమ్యూనిజం ప్రపోజ్ చేయలేదు ఆయన. ఆయన కమ్యూనిజం ప్రపోజ్ చేసింది ఎవరికి? ఓన్లీ రూలర్స్ అండ్ ఆక్సిలరీస్. రూలింగ్ క్లాస్ కి, ఆక్సిలరీస్ కి మాత్రమే ఆయన కమ్యూనిజం ప్రపోజ్ చేశారు. రూలింగ్ క్లాస్ కి మరియు ఇంకేంటమ్మా నెక్స్ట్ ఆక్సిలరీస్ కి మాత్రమే కమ్యూనిజం ప్రపోజ్ చేశారు తప్పితే ప్రొడ్యూసర్ క్లాస్ కి ప్రపోజ్ చేయలేదు. సో దాన్ని కూడా అరిస్టాటిల్ క్రిటిసైజ్ చేశారు. అరిస్టాటిల్ అగైన్ క్రిటిసైజ్డ్ ప్లేటో ఫర్ అప్లయింగ్ కమ్యూనిజం ఓన్లీ టు గార్డియన్స్, క్రియేటింగ్ ఎ డ్యూయల్ స్ట్రక్చర్ లైక్లీ టు ప్రొడ్యూస్ రిసెంట్మెంట్ బిట్వీన్ క్లాసెస్. దీనివల్ల డిఫరెంట్ క్లాసెస్ లో రిసెంట్మెంట్ రావచ్చు. వాళ్ళకి కమ్యూనిజం ఉంది, మనకి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గార్డియన్ క్లాస్ లో ఉన్న వాళ్ళే ప్రొడ్యూసర్ క్లాస్ కి ఏమో కమ్యూనిజం లేదు, వాళ్ళు హ్యాపీగా ప్రాపర్టీస్ పెట్టుకుంటారు, ఫ్యామిలీస్ పెట్టుకుంటారు, మనకు మాత్రం ఎలా ఏంటి అని చెప్పేసి ఒక రిసెంట్మెంట్ వచ్చే అవకాశం ఉంటది. అందరికీ ఒకటే రూల్ అంటే పర్లేదు. అలా కాకుండా కొందరికి ఒక రూల్, ఇంకోటి వేరే రూల్ పెట్టేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి రిసెంట్మెంట్ అంటే కొంచెం కోపాలు తాపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది అనదర్ క్రిటిసిజం.
అలాగే రిస్క్ ఆఫ్ టైరనీ అండ్ అబ్యూస్. కార్ల్ పాపర్ argued that Plato's rigid class control and censorship could justify despotic rule under the guise of serving justice. జస్టిస్ చేస్తున్నాము, న్యాయం చేస్తున్నాము, హార్మోనీ కోసం ప్రయత్నం చేస్తున్నాము అన్న గైస్ అంటే ముసుగు, జస్టిస్ కోసం ఇవన్నీ చేస్తున్నామన్న ముసుగులో ఒక రకంగా డెస్పాటిక్ రూల్, డెస్పాటిక్ అంటే టైరానికల్ లేదా ఇందాక మాట్లాడుకున్నట్టు టోటాలిటేరియన్ లేదా డిక్టేటర్షిప్ లాంటి అటువంటి రూల్ ని జస్టిఫై చేసేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన రిజిడ్ క్లాస్ కంట్రోల్ చేస్తున్నారు, అలాగే సెన్సార్షిప్ చేస్తున్నారు. సెన్సార్షిప్ అంటే ఏంటో మీకు చెప్పాను, థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మాట్లాడుకున్నాం. ఆర్ట్, పోయిటరీ, లిటరేచర్ సెన్సార్ చేస్తారు. అంటే ఏది పడితే అది పిల్లలకి చెప్పడానికి లేదు, గవర్నమెంట్ ఏది అలౌ చేస్తుందో అవి మాత్రమే పిల్లలకి చెప్పాలి అని వాటిని సెన్సార్ చేయడం కావచ్చు, లేదా ఎవరితో కలవాలి దాన్ని కూడా గవర్నమెంట్ రెగ్యులేట్ చేయడం కావచ్చు, అండ్ క్లాస్ కంట్రోల్ రిజిడ్ గా మెయింటైన్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్రజల యొక్క స్వేచ్ఛని కంప్లీట్ గా సప్రెస్ చేస్తున్నాయి, ఇండివిజువల్ లిబర్టీస్ ని సప్రెస్ చేస్తున్నాయి, డెస్పాటిక్ రూల్ కి దారి తీస్తున్నాయి అనేది ఆయన యొక్క ఉద్దేశం. సో ఒక రకమైన డిక్టేటర్షిప్ ని ప్లేటో సపోర్ట్ చేస్తున్నట్టు, డిక్టేటర్షిప్ వైపు అడుగులు వేస్తున్నట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ జస్టిస్ పేరుతో ప్రజల యొక్క స్వేచ్ఛని కంప్లీట్ గా సప్రెస్ చేసేసి డిక్టేటర్షిప్ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుందని కార్ల్ పాపర్ క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సో కన్క్లూజన్ లోకి వచ్చేస్తే, ప్లేటోస్ కమ్యూనిజం ఇంక్లూడింగ్ కమ్యూనల్ ప్రాపర్టీ, కమ్యూనల్ ఫ్యామిలీ, మేటింగ్ రెగ్యులేషన్, నోబుల్ లై, ఇదంతా ఏంటి? ఇదంతా కూడా మీరు యూ కెన్ సే ఇట్స్ లాజికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ క్వెస్ట్ ఫర్ జస్టిస్ యాజ్ హార్మోనీ ఇన్ ద స్టేట్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక నిన్న ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం, హిస్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ లాజికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ క్వెస్ట్ ఫర్ జస్టిస్ అని. సో జస్టిస్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం, అన్వేషణలో భాగంగానే థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని చూడాలని చెప్పి నిన్న చదివాం. అలాగే మీరు కమ్యూనిజం కూడా అలా అడగొచ్చు క్వశ్చన్, హిస్ థియరీ ఆఫ్ కమ్యూనిజం ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ క్వెస్ట్ ఫర్ జస్టిస్ అనొచ్చు. అప్పుడు ఏం చెప్తారు? సో జస్టిస్ అంటే ఏంటి, జస్టిస్ ఏం సాధించాలనుకుంటున్నారు, అది ఉండాలి అంటే లింక్ చేసేసుకోవాలి. ఇంకా మీరు జస్టిస్, ట్రైపార్టైట్ సోల్, హార్మోనీ అమాంగ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ అన్ని మెన్షన్ చేసేసి అవన్నీ అలా జరగాలి అంటే మనకి రూలర్స్, గార్డియన్స్ కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు అంటే ఈ కమ్యూనిజం అనేది అవసరం అవుతుందని చెప్పి లింక్ చేయాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ లింకింగ్. మీకు ఎంత అర్థమైందని కాదు, ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్ ని ఎంతవరకు లింక్ చేస్తారనేది మీరు చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 PYQs చూద్దాం, క్విక్ గా చూసేద్దాం. కాన్సెప్ట్ ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి ఇది చూడండి. ఎక్స్ప్లెయిన్ ప్లేటోస్ కమ్యూనిజం అండ్ కంపేర్ ఇట్ విత్ మోడర్న్ కమ్యూనిజం. సో ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీకు చెప్పేశాను కాబట్టి ఈ పాయింట్స్ మళ్ళీ జస్ట్ అలా చూసేసుకోండి ఏ పాయింట్స్ మెన్షన్ చేసాము. అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ, కమ్యూనిజం ఆఫ్ ఫ్యామిలీ, స్టేట్ రెగ్యులేటెడ్ మీటింగ్, పెట్టాలి, పెడితేనే మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అని రాస్తేనే పడతాయి మార్క్స్. సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం వల్ల మీకు అదే అడ్వాంటేజ్. మీరు పారాగ్రాఫ్లు రాస్తే అది చదవడానికి కూడా అలా కష్టంగా ఉంటుంది. బుల్లెట్ పాయింట్స్ లో ఆన్సర్స్ రాయాలి. ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్, హెడ్డింగ్స్ వీలైనంత మెన్షన్ చేస్తే, ఒక ఎగ్జామినర్ ఎప్పుడు ఏం చూస్తారు, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన మైండ్ లో ఓకే ఈ క్వశ్చన్ కి ఈ కీవర్డ్స్ అని పడాలి ఆన్సర్ లో. ఆ కీవర్డ్స్ నువ్వు రాసేవని ఎలా తెలుస్తుంది? సైడ్ హెడ్డింగ్ ద్వారా తెలుస్తుంది. నువ్వు పారాగ్రాఫ్లు రాసి అందులో కీవర్డ్స్ ఉండొచ్చు, కానీ ఆయన ఎత్తుక్కోలేడు కదా, టకటక స్లోగా చదివి వెతుక్కునే దానికంటే యూ విల్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ హిమ్ బై రైటింగ్ ఇన్ బుల్లెట్ పాయింట్. బుల్లెట్ పాయింట్స్ రాయడం వల్ల ఆయనకి ఈజీ అవుతుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయడం అవుతుంది. సో ఇట్లా రాయడం మంచిది. ఓకే, సో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది చెప్పేస్తారు. అలాగే మోడర్న్ కమ్యూనిజం, ఇన్ఫాక్ట్ ఇదంతా మీరు ఒక టేబుల్ ఫామ్ లో రాసిస్తే ఇంకా సరిపోతుంది. అంటే ఎగ్జామ్ లో ఎలా ఇచ్చారనే దాన్ని బట్టి ఎక్కువ మార్క్స్ ఇస్తే సాగదీస్తారు, కొంచెం తక్కువ మార్క్స్ ఇస్తే డైరెక్ట్ గా టేబుల్ వేస్తారు. సో మోడర్న్ కమ్యూనిజం అనేది కార్ల్ మార్క్స్ కమ్యూనిజం. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం ఏం చెప్తుంది మనకి? అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ ఆల్, ఒకళ్ళకి కాదు. కార్ల్ మార్క్స్ ఏం చెప్పారంటే అసలు ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్టే స్టేట్ లో ఉండకూడదు. అంటే ఏ ఒక్కరికి ప్రాపర్టీ ఎక్వైర్ చేసుకునే అవకాశం ఉండకూడదు. ఇది ఒక క్లాస్ కని కాదు, ఓకే, ఒక క్లాస్ కని కాదు, అందరికీ కూడా. అలాగే సెకండ్ థింగ్, అసలు నో క్లాస్ స్ట్రక్చర్. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం ఇట్ సేస్ క్లాస్లెస్ సొసైటీ. క్లాస్లెస్ అంటే అసలు సొసైటీలో డిఫరెంట్ క్లాస్ ఉండకూడదు, అందరూ ఒకటే. ఎవ్రీ వన్ ఇస్ సేమ్, ఆల్ ఆర్ సేమ్. కార్ల్ మార్క్స్ చెప్పింది క్లాస్లెస్ సొసైటీ.
బట్ ప్లేటో కమ్యూనిజం లో 3 క్లాసెస్ ఉన్నాయి, రూలర్ క్లాస్, ఆక్సిలరీ క్లాస్, ప్రొడ్యూసర్ క్లాస్. సో రెండు ఈక్వల్ ఎలా అవుతాయి? అవ్వవు, రెండు డిఫరెంట్. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం లో అసలు క్లాస్లే ఉండకూడదు. అసలు మెయిన్ గా వచ్చింది ఎక్స్ప్లాయిటేషన్. బూర్జ్వాజీ క్లాస్, ప్రొలిటేరియట్ క్లాస్, అంటే ప్రొడ్యూసర్స్, వర్కింగ్ పీపుల్. ఈ క్యాపిటలిస్టులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వర్కర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ని ఎలాగైనా ఆపాలి అనేది ప్రధానంగా కార్ల్ మార్క్స్ ఉద్దేశం. అది పోవాలంటే అసలు క్లాస్లెస్ సొసైటీ మనకు ఉండాలి, ప్రైవేట్ ప్రాపర్టీ రద్దయిపోవాలి. ప్రైవేట్ ప్రాపర్టీ లేకపోతే ఈ ఫ్యాక్టరీ నాది, నువ్వు ఇక్కడ పనోడివి అనే కాన్సెప్టే ఉండదు. అన్ని అందరివి. ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎవరివి? అందరివి. వర్క్ చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు? అందరం పని చేసుకుంటున్నాం. ప్రాఫిట్స్ ఎవరికి? అందరివి. అన్ని అందరివి. కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఈజ్ కమ్యూనిటీ ఓన్డ్ అనే మోడ్ లోకి వెళ్ళిపోవాలనేది కార్ల్ మార్క్స్ యొక్క ఉద్దేశం. సో ఇలాంటి క్లాస్ స్ట్రక్చర్ ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. బట్ ప్లేటో కమ్యూనిజంలో క్లాస్ స్ట్రక్చర్ ఉంది. ఆయన క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీ. స్టేట్లెస్ అంటే అసలు రూలింగ్ క్లాస్ ఉండదు. కార్ల్ మార్క్స్ కోరుకున్న కమ్యూనిజంలో అసలు రూలర్స్ ఉండరు. దేర్ వోంట్ బి ఎనీ రూలర్. అంటే ప్రభుత్వాలు ఉండవు. ప్రభుత్వాలు ఎందుకు ఉండవు? అసలు కార్ల్ మార్క్స్ ఏమన్నారంటే కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి? ప్రాపర్టీ వల్లే వస్తాయి. ప్రజలు ఆస్తులు కూడగట్టుకునే అవకాశం ఉన్నప్పుడే గొడవలు వస్తాయి. ఆస్తులు కూడగట్టుకునే అవకాశం లేకపోతే అసలు గొడవలే రావు, ఇష్యూసే రావు. ఇష్యూసే రానప్పుడు స్టేట్ ఎందుకు? స్టేట్ అవసరమే లేదు. ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ లేదనుకోండి, దొంగతనాలు జరుగుతాయి? జరగవు. దొంగతనాలు కూడా జరగవు. ఎందుకంటే అన్ని అందరివి, ఎవరికి అవసరాలు ఉండవు. ఇది నాది, అది నీది అనే కాన్సెప్టే ఉండదు. అలా ఉండనప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? దట్స్ వాట్ కార్ల్ మార్క్స్ సేస్. సో మీకు దొంగతనాలు జరగవు, క్రైమ్ ఉండదు, గొడవలు ఉండవు, కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. కాబట్టి స్టేట్ అవసరం ఉండదు. విచ్ మీన్స్ గవర్నమెంట్ అవసరమే ఉండదు మనకి, ప్రభుత్వం మనకి అవసరం ఉండదు. అందుకే ఆయన కమ్యూనిజం స్టేట్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీ. సో ప్రభుత్వం అవసరం లేదు, క్లాసెస్ కూడా ఉండవు. డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అందరూ సమానమే. అది కార్ల్ మార్క్స్ యొక్క కమ్యూనిజం. ఇక్కడ రూలింగ్ క్లాస్ ఉంది, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ కూడా ఉన్నారు. రెండోది, కార్ల్ మార్క్స్ ఫ్యామిలీస్ రెగ్యులేట్ చేయాల. నో రెగ్యులేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ మేటింగ్ ని కానీ ఫ్యామిలీస్ ని కానీ ఆయన రెగ్యులేట్ చేయలేదు. ఆయన కమ్యూనిజం ఈజ్ అప్లైడ్ ఓన్లీ ఫర్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఎకనామిక్ ఫౌండేషన్ మీద వేశారు, ప్రైవేట్ ప్రాపర్టీకి మాత్రమే అప్లై అవుతుంది. వేరస్ ప్లేటోస్ కమ్యూనిజం అప్లైస్ టు ఫ్యామిలీ యాజ్ వెల్. దట్ ఈస్ అనదర్ డిఫరెన్స్, అనదర్ కంపారిజన్. మార్క్సిస్ట్ కమ్యూనిజం ఫోకసెస్ ఆన్ ఎకనామిక్ రిలేషన్షిప్స్, exploitation and material conditions as the basis for injustice and seeks to end private control over production. సో బేసిక్ గా ఇప్పుడు ప్రొడక్షన్ అంటే మనకి ఏంటి? ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఈ ఫ్యాక్టరీస్ పైన ఇండివిజువల్స్ కంట్రోల్ చేయడం వల్ల ఈ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వర్కర్స్ ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ వీళ్ళకి తక్కువ శాలరీస్ ఇచ్చి వీళ్ళు ప్రాఫిట్స్ పెంచేసుకుంటారు అనేది మెయిన్ థింగ్. సో ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి ఫ్యాక్టరీస్ ని కంట్రోల్ చేయడం వల్ల కామన్ మ్యాన్ నష్టపోతాడు, కామన్ మ్యాన్ ఎక్స్ప్లాయిటేషన్ కి గురవుతాడు, ఒకళ్ళ ప్రాఫిట్ కోసం ఇంకొంతమంది సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అనేది మెయిన్ థింగ్. సో ఎక్స్ప్లాయిటేషన్, ఈ ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ఆర్ బేసిస్ ఫర్ ఇంజస్టిస్. దానివల్ల ఇంజస్టిస్ వస్తుంది, కొందరు అన్యాయానికి గురవుతారు. అందుకని చెప్పి ప్రైవేట్ కంట్రోల్ ఓవర్ ప్రొడక్షన్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేస్తే, ప్రొడక్షన్ అనేది అంటే ఫ్యాక్టరీస్, రిసోర్సెస్ పైన వ్యక్తుల ఓనర్షిప్ ని కంప్లీట్ గా మనం ఎలిమినేట్ చేయగలిగితే, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా, సమస్యలన్నీ తీరిపోతాయి కదా అనేది ప్రధానమైన ఉద్దేశం. ఓకే, సో ఆయన ఎకనామిక్ ఫౌండేషన్ బేసిస్ మీద వెళ్ళారు. సో డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ లైక్ బూర్జువాజీ అండ్ ప్రొలిటేరియట్ క్లాస్. ఒక క్లాస్ ఇంకొకరు ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఆ ఎక్స్ప్లాయిటేషన్ కంప్లీట్ గా ఆగిపోవాలంటే ప్రైవేట్ ప్రాపర్టీ అనేది రద్దు చేయాలి. ఫ్యాక్టరీస్ పైన ఫ్యాక్టరీ ఓనర్షిప్ అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. అలాగే ఇంకా హిస్టారికల్ ప్రాసెస్. మార్క్సిజం అనేది కమ్యూనిజం ని ఒక రిజల్ట్ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ లాగా చెప్పిన తప్పితే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక రూల్ లాగా చెప్పలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు కొంచెం కార్ల్ మార్క్స్ గురించి తెలియదు కాబట్టి మీకు వెంటనే అర్థం కాదు, అర్థమైతే మీకు ఈజీ, నాట్ ఏ ప్రాబ్లం. సో కార్ల్ మార్క్స్ ఏమంటారంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిస్టమ్ లో అప్పట్లో ఏముండేదంటే ఫ్యూడలిజం ఉండేది, క్యాపిటలిజం. కార్ల్ మార్క్స్ మాట్లాడుతున్న టైంకి ఫ్యూడలిజం పోయి క్యాపిటలిజం వచ్చేసింది. సో క్యాపిటలిజం లో ఉన్నాం మనం. సో ఈ క్యాపిటలిజం లో బూర్జ్వాజీ క్లాస్ ఉంది, అంటే ప్రొడ్యూసర్ క్లాస్ లేదా ఓనర్ క్లాస్, ప్రొలిటేరియట్స్ అంటే వర్కింగ్ క్లాస్. ఈ రెండు క్లాసెస్ ఉన్నాయి. ఈ బూర్జ్వాజీ క్లాస్ అనేది వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది.
ఓకే, ఎక్స్ప్లాయిటేషన్ కి గురైన ఈ ప్రొలిటేరియట్ లేదా వర్కింగ్ క్లాస్ అనే వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళలో క్లాస్ కాన్షియస్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే వాళ్ళు మనందరం ఒకటే, వర్కింగ్ క్లాస్ అంతా ఒకటి, మనందరినీ కూడా బూర్జువాజీ క్లాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుందని చెప్పి వాళ్ళు కొన్నాళ్ళకి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అది రెవల్యూషన్ కి దారితీస్తుంది, తిరుగుబాటుకి దారితీస్తుంది. తిరుగుబాటుకి దారితీసిన తర్వాత అక్కడ స్టేట్ అనేది వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎవరి కంట్రోల్లోకి? ప్రొలిటేరియట్ వర్కింగ్ క్లాస్ కంట్రోల్లోకి స్టేట్ వచ్చేస్తుంది. స్టేట్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ ప్రాపర్టీని అబాలిష్ చేసేస్తారు. ప్రైవేట్ ప్రాపర్టీని దే విల్ అబాలిష్ అంటే క్యాన్సిల్ చేస్తారు. ప్రైవేట్ ప్రాపర్టీ అనేది రద్దు చేసేస్తారు. కొన్నాళ్ళకి ప్రైవేట్ ప్రాపర్టీ రద్దు చేసిన తర్వాత దే విల్ అబాలిష్ స్టేట్ ఆల్సో. స్టేట్ ని కూడా అబాలిష్ చేస్తారు. అప్పుడు ట్రూ కమ్యూనిస్ట్ సొసైటీ వస్తుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క పాయింట్. ఆయన కమ్యూనిజం నుంచి రాసేటప్పటికి క్యాపిటలిజం ఉంది. సో క్యాపిటలిజం లో వీళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు కాబట్టి వాళ్ళు అది కొన్నాళ్ళకి రియలైజ్ అయ్యి వాళ్ళందరూ ఒకటే, మనందరినీ బూర్జువాజీ క్లాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుందని రియలైజ్ అయ్యి ఈ బూర్జువాజీ క్లాస్ కి స్టేట్ సపోర్ట్ చేస్తుందని చెప్పి అర్థం చేసుకొని వీళ్ళని దించాలంటే మనం ఫస్ట్ స్టేట్ ని కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి రెవల్యూషన్ వైపు అడుగులేసి స్టేట్ ని వాళ్ళ అధీనంలోకి తెచ్చేసుకుంటారు. ప్రొలిటేరియట్ క్లాస్ ఇంకా స్టేట్ ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని మొత్తం ఫ్యాక్టరీస్ అన్నిటినీ కూడా నేషనలైజ్ చేస్తారు. ప్రైవేట్ ఓనర్షిప్ తీసేస్తారు. అన్నిటినీ స్టేట్ ఓనర్షిప్ లోకి తెస్తారు. అన్నిటినీ స్టేట్ ఓనర్షిప్ లోకి తేవడం అనేది సోషలిజం అంటారు. ప్రతిదీ కూడా స్టేట్ ఓనర్షిప్ లోకి రావడం అని సోషలిజం అంటాము. ఆ తర్వాత స్టేట్ నే రద్దు చేస్తారు. స్టేట్ ని రద్దు చేస్తే దెన్ ఇట్ బికమ్స్ కమ్యూనిజం. చూసారా, ప్రాపర్టీస్ అనేవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడం క్యాపిటలిజం అయితే, ప్రాపర్టీస్ అనేవి స్టేట్ ఓనర్షిప్ లోకి వెళ్ళడం అనేది సోషలిజం అయితే, ప్రాపర్టీస్ అనేవి కమ్యూనిటీ ఓనర్షిప్ అంటే ప్రజలందరూ ఓన్ చేసుకుంటే దాన్ని కమ్యూనిజం అంటాం. ఇది కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతం. క్యాపిటలిజం లో ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఎవరి ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. అది పోవాలి, డైరెక్ట్ గా కమ్యూనిజం రాదు. అది రావాలంటే మధ్యలో సోషలిజంకి వెళ్ళాలి. సోషలిజం అంటే కార్ల్ మార్క్స్ ఉద్దేశం అంటే ఆల్ రిసోర్సెస్ ఆర్ ఓన్డ్ బై స్టేట్. సో క్యాపిటలిస్టుల దగ్గర తీసేసుకొని అందరి దగ్గర ఆస్తులన్నీ కూడా నేషనలైజ్ చేశాడు. మొత్తం స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీని రద్దు చేసేసి స్టేట్ ని కూడా తీసేయడం. స్టేట్ ని కూడా తీసేస్తే ప్రాపర్టీస్ అందరివి అయిపోతాయి. దే విల్ బికమ్ కమ్యూనిటీ ఓన్డ్. ఏ ఒక్కరికి చెందినవి కాదు, అందరికీ చెందినవిగా మారిపోతాయి అనేది కార్ల్ మార్క్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈజ్ ఇట్ క్లియర్ యాజ్ అన్ ఓవర్ వ్యూ? ఇది మళ్ళీ మనం డీటెయిల్డ్ గా కార్ల్ మార్క్స్ చాప్టర్ లో మాట్లాడతాం. బట్ ఫర్ నౌ అండర్స్టూడ్? అది. సో ఆయన అందుకే ఒక హిస్టారికల్ ప్రాసెస్ లాగా చెప్పారు. ఈ రోజు క్యాపిటలిజం ఉంది, తర్వాత ఇది సోషలిజం దారితీస్తుంది, ఆ తర్వాత అది కమ్యూనిజం దారితీస్తుంది. ఇదంతా కూడా క్లాస్ స్ట్రగుల్ అంటే వర్కింగ్ క్లాస్ స్ట్రగుల్ వల్ల, వాళ్ళ రెవల్యూషన్ వల్ల, వాటి వల్ల వస్తుంది. కానీ ఫిలాసఫర్ రూలర్స్ ఇంపోజ్ చేసిన సిస్టమ్ కాదు. ప్లేటో కమ్యూనిజంలో కమ్యూనిజం ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇంపోజ్డ్ బై ద రూలర్స్. కానీ ఇక్కడ అలా కాదు. ఫిలాసఫర్ కింగ్ ఇంపోజ్ చేసింది కాదు ఇక్కడ. సో క్లాస్ పీపుల్ క్లాస్ స్ట్రగుల్ ద్వారా వస్తుందని నేను ఉద్దేశం. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా టేబులర్ ఫామ్ లో ఇచ్చాను. మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ యూ కెన్ యాడ్ దిస్ కన్క్లూజన్. సో అంటే ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఇచ్చారనే దాన్ని బట్టి, క్వశ్చన్ ఎన్ని మార్కులు ఇచ్చే దాన్ని బట్టి మీరు రాసుకోవాలి. డైరెక్ట్ గా టేబులర్ ఫామ్ రాసినా తప్పులేదు. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేస్తూ మీరు ఎండ్ చేస్తారనుకోండి, క్లోజ్, అక్కడికి క్లోజ్ అవుతుంది. మెయిన్ గా 2-3 పాయింట్లు మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్లేటో కమ్యూనిజం యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? జస్టిస్ ఇన్ ద స్టేట్, ఐడియల్ స్టేట్. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం ఏంటమ్మా? ఎండ్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ని ఎండ్ చేయాలనేది ఆయన ఉద్దేశం. సో కార్ల్ మార్క్స్ గురించి రాసినప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనే పదం రావాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఎండ్ చేయాలనే పదం మెయిన్ పాయింట్. అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ప్లేటో గురించి రాసినప్పుడు జస్టిస్ అనే పదం ఖచ్చితంగా రావాలి. ఇది చూడండి, ప్లేటోస్ కమ్యూనిజం ఈజ్ సప్లిమెంటరీ మెషినరీ టు గివ్ effect and reinforce that spirit which education is to create. నెటిల్షిప్ అనే వ్యక్తి ఈజ్ థింకర్. ఆయన ప్లేటో కమ్యూనిజం గురించి చేసిన కామెంట్ ఇది 2007లో వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ అనేది ఎటువంటి స్పిరిట్ ని అయితే క్రియేట్ చేస్తుందో ఆ స్పిరిట్ ని రీఇన్ఫోర్స్ చేయడం కోసం వచ్చిందే కమ్యూనిజం అంటాడు. అంటే ఎడ్యుకేషన్ మనలో ఎటువంటి స్పిరిట్ ని రగిలిస్తుందో ఆ స్పిరిట్ ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేసేదే ప్లేటో యొక్క కమ్యూనిజం. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఇట్స్ ఎ సప్లిమెంటరీ మిషనరీ. అంటే దానికి సప్లిమెంట్ చేస్తుంది.
సో ఎడ్యుకేషన్ కి కమ్యూనిజం అనేది సపోర్ట్ చేస్తుంది. ఎడ్యుకేషన్, ప్లేటో యొక్క థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ప్లేటో యొక్క థియరీ ఆఫ్ కమ్యూనిజం సపోర్ట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ ఏ స్పిరిట్ ని క్రియేట్ చేస్తుందో దాన్ని రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తన్ చేస్తుంది అనేది పాయింట్. సో ఇక్కడ దీన్ని మీరు ఎలా రాయాలి ఆన్సర్? మీరు ప్లేటో థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి రాయాలి. రాసిన తర్వాత దాన్ని కమ్యూనిజం ఎలా రీఇన్ఫోర్స్ చేస్తుందో రాయాలి, లింక్ చేయాలి. ఆ లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ లోనూ మీరు చూడాల్సింది లింకింగ్ ఆస్పెక్ట్. ఏ రెండింటిని మనం లింక్ చేయాలని చూసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి రాసేసి దాంట్లో ఉన్న పాయింట్స్ మీకు మైండ్ లో మీరు అనుకోవాలి. థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఏం చెప్పారు, అలాగే థియరీ ఆఫ్ కమ్యూనిజం లో ఏం చెప్పారు, రెండింటిని ఎలా లింక్ చేయాలని మీరు ఆలోచించాలి. ఆ లింకింగ్ చేస్తేనే మార్క్స్ వస్తాయి, లింకింగ్ చేయకపోతే మార్క్స్ రావు. సో ఎట్లా చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఇంట్రొడక్షన్ లో ఏం రాస్తామమ్మా? ప్లేటో ఇన్ ద రిపబ్లిక్ ప్రపోజెస్ both an elaborate system of education and a framework of communism of property and family. దేనికోసం? for the guardian class as part of his quest for just state. దానికోసం. So Nettleship's remark highlights that Plato's communism is not an independent ideal. Yes, Plato communism ఒక ఇండిపెండెంట్ గా అది సెపరేట్ ఐడియల్ లాగా చెప్పలేదు, బట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ designed to strengthen and sustain moral and intellectual virtues in the inculcated through education. ఎడ్యుకేషన్ ద్వారా ఏవైతే మనం ఇన్కల్కేట్ చేస్తున్నామో మోరల్ అండ్ ఇంటెలెక్చువల్ వర్చ్యూస్ ఏవైతే మనం పిల్లల్లో లేకపోతే ఆ దేశ ప్రజల్లో మనం ఇన్కల్కేట్ చేస్తున్నామో, అంటే వాళ్ళ వచ్చేలాగా చేస్తున్నామో, వాటిని స్ట్రెంగ్తన్ చేసి సస్టైన్ చేసే ఒక మెకానిజం లాగా ప్లేటో దీన్ని చూశారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎడ్యుకేషన్ దేశ ప్రజల్లో ఎటువంటి వాల్యూస్ ఇన్కల్కేట్ చేస్తుందో దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయడానికి కమ్యూనిజం లో ఆయన యూజ్ చేశారు అని ఇంట్రొడక్షన్ లో రాసేసి, ఇప్పుడు ఎడ్యుకేషన్ దాని స్పిరిట్ దాన్ని ఇది ఏ రకంగా లింక్ చేస్తుంది ఈ పాయింట్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ మీద ఒకసారి రివిజన్, మీకు క్విక్ రివిజన్. ప్లేటోస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందమ్మా? ఇట్ షేప్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గార్డియన్స్ ఫాస్టరింగ్ రీజన్, కరేజ్, టెంపరెన్స్, విజ్డమ్. అంతే కదా, వాళ్ళ క్లాస్ వాళ్ళ క్యారెక్టర్ షేప్ చేస్తుంది. వాళ్ళు రీజన్, కరేజ్, టెంపరెన్స్, విజ్డమ్ ఇలాంటి క్వాలిటీస్ అని బిల్డ్ చేస్తుంది. మెయిన్ థింగ్, ఇట్ టర్న్స్ ద సోల్ అవే ఫ్రమ్ డిజైర్స్ అండ్ ఎపిటైట్స్ టువర్డ్స్ ద గుడ్. అంటే అర్థం ఏంటి? వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్ నుంచి వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ వైపు నడిపిస్తుంది. ఎడ్యుకేషన్ అనేది మన సోల్ ని రీడైరెక్ట్ చేస్తుందని చెప్పాం ప్రీవియస్ క్లాసెస్ లో. ఇట్ రీడైరెక్ట్స్ అవర్ సోల్ ఫ్రమ్ వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్ టు వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. సో డిజైర్స్, వరల్డ్ ఆఫ్ అపియరెన్సెస్ లో మనకి డిజైర్స్, ఎపిటైట్స్ ఉంటాయి, వాటి నుంచి towards the form of good నడిపిస్తుంది. It creates rulers who act selflessly in the public interest, guided by knowledge rather than personal ambition. Personal ambition కోసం కాకుండా నాలెడ్జ్ గైడెన్స్ లో పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే రూలర్స్ ని ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో లాస్ట్ పాయింట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. who act selflessly in the public interest. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు క్రియేట్ రూలర్స్. ఫిలాసఫర్ కింగ్స్ ఐడెంటిఫై చేయాలి. ఫిలాసఫర్ కింగ్ ఎటువంటి వాడు? సమ్మన్ హూ ఇస్ గైడెడ్ బై హిస్ నాలెడ్జ్ రాదర్ దాన్ పర్సనల్ అంబిషన్. పర్సనల్ అంబిషన్ కాకుండా నాలెడ్జ్ గైడెన్స్ తో స్టేట్ ని జస్ట్ స్టేట్ గా మార్చే ప్రయత్నం చేసేవాడే ఫిలాసఫర్ కింగ్. అట్లాంటి వాళ్ళని క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? ప్లేటో యొక్క ఎడ్యుకేషన్ కి. అది మెయిన్ థింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ పాయింట్ ని కమ్యూనిజంతో లింక్ చేస్తాం. ఎలా లింక్ చేస్తాం? సెల్ఫ్లెస్ అనేది కీవర్డ్. అంటే వాడు సెల్ఫ్లెస్ గా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి స్వార్థం రాకూడదు. రాకూడదంటే కమ్యూనిజం. సో వాళ్ళకి ఫ్యామిలీ అనేది అబాలిష్ చేసేసి, అలాగే వాళ్ళలో ప్రైవేట్ ప్రాపర్టీని అబాలిష్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమాత్రం ఈ ఫిలాసఫర్ కింగ్ కూడా ఎక్కడ కరప్ట్ అవ్వకుండా మనం చూడడానికి అవుతుంది. అందుకని థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఆయన ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఆయన ఏదైతే చెప్పడానికి ట్రై చేశారో, అంటే ఎవరినైతే క్రియేట్ చేయడానికి ట్రై చేశారో, ఎవరిని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు? ఫిలాసఫర్ కింగ్స్ ని క్రియేట్ చేసి వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా నాలెడ్జ్ గైడెన్స్ తో జస్ట్ స్టేట్ వైపు దేశాన్ని నడిపించాలని ఆయన ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేశారో, దానికి ఇది ఎక్స్టెన్షన్. ఏది? కమ్యూనిజం ఎక్స్టెన్షన్. ఎలా పనిచేస్తుంది చూడండి. అబాలిషింగ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ గార్డియన్స్. దీనివల్ల ఏమవుతుంది? గ్రీడ్ పోతుంది, పర్సనల్ అంబిషన్ పోతుంది. అక్కడ చెప్తుంది అదే కదా, పర్సనల్ అంబిషన్ లేకుండా సెల్ఫ్లెస్ గా కమ్యూనిటీ కోసం పనిచేయాలని. అది రావాలి అంటే అవి పోవాలి అంటే ప్రైవేట్ ప్రాపర్టీని అబాలిష్ చేయాలి. సో ఇది లింకింగ్. ప్రైవేట్ ప్రాపర్టీ అబాలిష్ చేయడం ద్వారా వాళ్ళు గ్రీడ్, పర్సనల్ అంబిషన్ ఎలిమినేట్ చేయడం. అలాగే అబాలిషింగ్ ప్రైవేట్ ఫ్యామిలీస్ ద్వారా కూడా ఫ్యామిలీ లాయల్టీస్ ఎలిమినేట్ చేసి, ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను రూలర్, ఇతనికి ఒక ఫ్యామిలీ ఉంది,
స్టేట్ ఉంది, ఇది స్టేట్, ఇది ఫ్యామిలీ. సో ఇతనికి లాయల్టీ ఫ్యామిలీకి ఉంటుంది, స్టేట్ కి ఉంటుంది. అసలు ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఎత్తేసాం అనుకోండి, లాయల్టీ ఓన్లీ స్టేట్ కే ఉంటుంది. రేపు పొద్దున కాన్ఫ్లిక్ట్ రాదు. ఫ్యామిలీ లాయల్టీయా, స్టేట్ లాయల్టీయా, నీకు దేశం ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా అనే క్వశ్చనే రాదు. ఫస్ట్ కుటుంబం అనేది లేకపోతే, ఆ కుటుంబం అనేది లేకపోతే ఆ క్వశ్చనే రాదు. దే విల్ బి కంప్లీట్లీ లాయల్ టు స్టేట్. అది అడ్వాంటేజ్. అలాగే మేటింగ్ ని రెగ్యులేట్ చేయడం ద్వారా కూడా బెస్ట్ ఆఫ్ స్ప్రింగ్ వితౌట్ ఫ్యామిలీ టైస్ లేకుండా బెస్ట్ ఆఫ్ స్ప్రింగ్ వచ్చేలాగా అవుతుంది. అలాగే యూనిటీని ప్రమోట్ చేయడం ద్వారా గార్డియన్స్ స్టేట్ ఏం చేస్తారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటారు. ఎందుకంటే కలిసి పెరుగుతారు, అందరూ కలిసి ఉంటారు. వాళ్ళకంటూ సెపరేట్ ఫ్యామిలీస్ ఉండవు కాబట్టి, కలిసి ఉండవు కాబట్టి మొత్తం స్టేట్ ని ఫ్యామిలీగా భావిస్తారు. అండ్ స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అనేది మనకి పికప్ అవుతుంది అనేది ప్రధానంగా చెప్తున్న పాయింట్. ఓకే, సో ఎడ్యుకేషన్ ఏదైతే ట్రై చేస్తుందో ఏంటది, ద మోరల్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రజల్లో ఎటువంటి మోరల్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలని ఎడ్యుకేషన్ ప్రయత్నం చేస్తుందో దాన్ని ఇది ఆపరేషనలైజ్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ ఏం కోరుకుంటుందమ్మా, ప్రతి ఇండివిజువల్ కూడా సెల్ఫ్లెస్ అవ్వాలి. ఎస్పెషల్లీ రూలింగ్ క్లాస్, రూలర్స్ అండ్ గార్డియన్స్ కంప్లీట్ గా సెల్ఫ్లెస్ గా ఉండాలని ఎడ్యుకేషన్ కోరుకుంటుంది. మరి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేయడం కోసం కమ్యూనిజం. సో సెల్ఫ్లెస్ గా స్టేట్ కోసమే పనిచేయాలంటే వాళ్ళకి సెల్ఫిష్నెస్ దేని వల్ల రావచ్చు, సెల్ఫిష్నెస్ దేని వల్ల వస్తుంది, ఫ్యామిలీ వల్ల, ప్రాపర్టీ వల్ల. ఆ రెండింటిని ఎలిమినేట్ చేసేస్తే, రద్దు చేసేస్తే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ లాయల్టీ అంతా కూడా స్టేట్ కోసమే ఉంటుంది. సో దే విల్ బి కంప్లీట్లీ లాయల్ టువర్డ్స్ స్టేట్. ఇస్ దట్ క్లియర్? అది ఈ కమ్యూనిజమే లేకపోతే, వితౌట్ ఇట్ the virtues cultivated by education might be undermined by private attachments to families or properties. Material desires అంటే కోరికలు, ఆస్తుల కోసం వాటి కోసం నీకున్న కోరికలు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ కోసం నీకున్న అటాచ్మెంట్ కావచ్చు, అవన్నీ అండర్మైన్ అంటే వీకెండ్ చేస్తాయి. దేని వీకెండ్ చేస్తాయి? ఎడ్యుకేషన్. అంటే ఏ వర్చ్యూస్ అయితే ఎడ్యుకేషన్ కల్టివేట్ చేస్తుందో ఆ వర్చ్యూస్ అన్నిటిని ఈ ప్రైవేట్ అటాచ్మెంట్స్ వీకెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు సింపుల్ అమ్మా, మీకు ఎథిక్స్ క్లాసెస్ లో చాలా చెప్తాం, మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి, మీరు దేశం కోసం ఆలోచించాలి, స్వార్థం ఉండకూడదు అన్ని చెప్తాం. కానీ వన్స్ యూ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్స్, మీకు ప్రైవేట్ ప్రాపర్టీ మన దేశంలో ఉంది, ఫ్యామిలీ కూడా ఉంది. ఫ్యామిలీయా లేకపోతే కంట్రీయా అంటే చాలా సార్లు ఫ్యామిలీ వైపు వెళ్ళిపోతారు, చాలా సార్లు ఫ్యామిలీ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ భార్యలో పిల్లల్ని కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసి ఒక సంతకం పెట్టమని చెప్తారు. ఏం చేస్తారు? 99% సంతకాలు పెట్టేస్తారు. దానివల్ల దేశానికి నష్టం వచ్చినా పట్టించుకోరు. ఎందుకు జరుగుతుంది? బికాస్ ఫ్యామిలీ అనేది ఒక అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ ఉండడం వల్ల నువ్వు నీ లాయల్టీ స్టేట్ కి ఇస్తావా ఫ్యామిలీకి ఇస్తావంటే తెలియకుండానే ఫ్యామిలీకి ఇచ్చేస్తాం. మనం ఇవన్నీ చదువుకున్నాం, ఎడ్యుకేషన్ లో చాలా నేర్పించేస్తున్నాం. ఎథిక్స్ అనే సబ్జెక్ట్ పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు, మార్కులు పెట్టారు, దాంట్లో టాపర్ కూడా అయిపోతాం. అన్ని అయిపోయినప్పటికీ కూడా, అంటే ఎడ్యుకేషన్ ఇలా వాల్యూస్ అన్ని నేను మీకు అందరికి అర్థమయ్యేలాగా క్లాసులు చెప్పేశాను, మీలో వాల్యూస్ ఇన్కల్కేట్ చేస్తాను, అన్ని అయిపోయి ఎగ్జామ్ బాగా మార్కులు తెచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. బట్ వెళ్ళిన తర్వాత ఒకడు వచ్చేసి నీకు 100 కోట్లు ఇస్తానంటాడు. నువ్వు టెంప్ట్ అవుతావు, 100 కోట్ల నా లైఫ్ మారిపోతుంది, నాకు 100 తరాలు మారిపోతాయి అనే ఆలోచనలు రావచ్చు. ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది కాబట్టి. ప్రైవేట్ ప్రాపర్టీ లేకపోతే వాట్ విల్ యూ డూ విత్ దట్ 100 crores? నువ్వు దాంట్లో ఏం కొనలేవు, ఏం చేయలేవు, అది నీది. అలాగే అసలు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు, వాడేం చేసుకుంటాడు ఇచ్చి? ఆ 100 కోట్లు వాడికి ఎక్కడ వస్తాయి? సో ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్టే లేకపోతే అసలు కరప్షన్ అనే కాన్సెప్టే ఉండదు. కరప్షన్ కి మూలమే ప్రైవేట్ ప్రాపర్టీ, నీకంటూ ఆస్తి పెంపొందించుకునే అవకాశం. అదే లేకపోతే అసలు ఇష్యూసే లేవు. అందుకే కమ్యూనిజం ఎడ్యుకేషన్ ఇన్కల్కేట్ చేస్తున్న వాల్యూస్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఆపరేషనలైజ్ చేస్తుంది. ఆపరేషనలైజ్ చేయడం ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అది నిజమయ్యేలాగా చేస్తుంది. ఆ మోరల్ ట్రాన్స్ఫర్మేషన్ సేఫ్ గార్డ్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలా మీరు లింక్ చేసుకొని రాయాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఒక పారాగ్రాఫ్ లో కమ్యూనిజం రాసేస్తాను, ఇంకో పారాగ్రాఫ్ లో ఎడ్యుకేషన్ రాసేస్తాను అంటే సరిపోదు. లింకేజ్ పడినప్పుడే మార్కులు పడతాయి. ఆ లాజికల్ లింకేజ్ అనేది వస్తేనే మార్క్స్ పడతాయి. క్లియర్? రైట్. సో కొంచెం క్రిటికల్ వ్యూ కూడా రాసేస్తే, ఒక పాయింట్ అరిస్టాటిల్ ఏమన్నారు, కాల్ పాపర్ ఏమన్నారు, 2-3 పాయింట్స్ రాసేసారు అనుకోండి, సరిపోతుంది. దెన్ యూ ఎండ్ విత్ కన్క్లూజన్ నెటిల్షిప్ గురించి కాబట్టి మళ్ళీ ఆయన గురించి రాసేసి రాస్తాం. క్లియర్? రైట్. I will end it here. In tomorrow's class, I will talk about Plato as a feminist, అలాగే criticism of Plato. రేపటి క్లాస్ లో నేను ఎండ్ చేస్తాను. మీకు ఫెమినిస్ట్ గా ప్లేటోని అసెస్ చేద్దాము, తర్వాత
క్రిటిసిజం ఆఫ్ ప్లేటో కూడా రేపు చూద్దాం. రేపటితో క్లాస్ ఎండ్ అవుతుంది. ప్లేటో కంప్లీట్ అయిపోతుంది. విల్ మూవ్ ఆన్ టు అరిస్టాటిల్.